టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదన్నారు. బెదిరింపు ధోరణితో మాట్లాడడం చట్టరీత్యా నేరమన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని అనంతపురం ఎస్పీ జగదీష్ తెలిపారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏంటి నిన్న జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడిన మాటలకు సంబంధించి అనంతపురం ఎస్పీ రియాక్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? నిన్న తాడపత్రిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తాడపత్రి ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ అనుచిత వ్యాఖ్యలపైన ఎస్పీ జగదీష్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఏదైతే పోలీస్ స్టేషన్ తనిఖీలో భాగంగా ఈ రోజు గుర్తికి వెళ్ళినప్పుడు అక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో ఉన్నాయి. ఒక నిజాయితీ కలిగిన అధికారిని దూషించడం, దుర్భాషలాడటం అనేది సరైన పద్ధతి కాదు. వ్యక్తిగతంగా ఏదైతే రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి వ్యక్తిగతంగా మాట్లాడటం చాలా బాధాకరం అంటూ కూడా ఎస్పీ మాట్లాడారు. ఏదైతే బెదిరింపు ధోరణితో మాట్లాడారో వీటిపైన చట్టరీత్యా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు తాము వెనుకాడేది లేదు. బెదిరింపు ధోరణితో మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదంటూ కూడా ఎస్పీ జగదీష్ చెప్పారు. ఇదే సందర్భంలో జేసీ ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన గన్ లైసెన్స్లు ఏమున్నాయో వాటిని కూడా పరిశీలిస్తున్నా. ఇప్పటికే 3 గన్ లైసెన్సులు, ఏదైతే జేసీ ప్రభాకర్ రెడ్డికి 3 గన్ లైసెన్సులు ఉన్నట్లు కూడా నివేదికలు తెప్పిస్తున్నా. వీటిపైన కూడా లీగల్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. స్వామి, రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రాణాలు కోల్పోయినటువంటి పోలీస్ వారి త్యాగాల్ని మనము స్మరించుకోవాలా. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మేము కూడా మీతో పాటు ఉంటామని ఒక ధైర్యం చెప్పారు. సో అలాగే అక్రాస్ కంట్రీ కూడా ఈ ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేయడం జరిగింది. అనంతపురంలో కూడా మేము ప్రోగ్రామ్ని చేయడం జరిగింది.